నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ ఉద్యోగుల విరమణ తర్వాత లాభాలు పొందేందుకు దీనికి మించినది మరొకటి లేదు. తాజాగా ఇందులో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇదివరకే దీంట్లో చాలా మార్పులు జరిగినప్పటికీ అవన్నీ ఉద్యోగులకు మేలు చేసినవే. ముఖ్యంగా ఈ ఖాతా తెరిచినప్పుడు యాక్టివ్, ఆటో అనే 2 ఫండ్ మేనేజింగ్ విధానాలు ఉంటాయి. యాక్టివ్ అంటే మన ఫండ్ మేనేజర్ని మనమే ఎంచుకోవటం. ఆటో అంటే ఖాతాదారుడి వయసు, పెట్టుబడిని బట్టి ఈ స్కీమ్ నేరుగా వారికి సరిపోయే మేనేజర్లను సూచిస్తుంది. అలాగే ఇందులో 2 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్ ఉంటాయి. ఇంతకుముందు కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే వర్తించేది. ఇప్పుడు అందరూ ఈ సేవలను అందిపుచ్చుకోవచ్చు. అంతేకాకుండా రిటైర్మెంట్ వయసు 60 ఏళ్ల తర్వాత మనం పెట్టుబడులు పెట్టిన మొత్తంలో నుంచి 60% ప్రతి నెల పెన్షన్గా ఇచ్చేవారు. వయసు పరిమితి 60 ఏళ్లు ఉండేది. కేవలం ఆన్లైన్లోని ఈ అకౌంట్ ఓపెన్ చేసుకునేలా ఉండేది. ఇప్పటి వరకే వీటన్నింటినీ మార్చగా తాజాగా మరిన్ని మార్పులు జరిగాయి. అవి ఖాతాదారులకు లాభమా నష్టమా ఇప్పుడు చూద్దాం. ఈ స్కీమ్ దాదాపు అన్ని బ్యాంకులు అందిస్తున్నాయి. ముఖ్యంగా మన ఫండ్ మేనేజ్ చేయడానికి 4 రకాల మార్గాలు ఉన్నాయి. అవి ఈక్విటీ, ప్రభుత్వం, కార్పొరేట్ బాండ్స్, ప్రత్యామ్నాయ పెట్టుబడులు ఉంటాయి. ఖాతాదారులు పెట్టుబడి పొదుపు చేయాలంటే ఒక కంపెనీ ఎంచుకునే వీలు ఉండేది. దాంతోపాటు ఎంత శాతాన్ని ఇన్వెస్ట్ చేయాలో ఎంచుకునే సౌకర్యం కూడా ఉండేది. ఇప్పుడు ఈ 4ంటిలోకి మనము నచ్చిన 4 వేరువేరు కంపెనీల ద్వారా పెట్టుబడులు పెట్టేలా మార్పులు చేశారు. దీంతోపాటు సిస్టమేటిక్ లంసంగా విత్డ్రా చేసుకోవచ్చు. అంటే ఖాతాదారుడు 60 ఏళ్లు దాటాక వచ్చే 60% నగదు ఒకేసారి కాకుండా నెల, త్రైమాసికం, అర్ధవార్షికం, ఏడాదికోసారి పొందే వీలు కల్పించారు. ఇలా వ్యక్తి 75 ఏళ్ల వయసు వచ్చే వరకు పొందవచ్చు. అలాగే వెరిఫికేషన్ ప్రాసెస్, వచ్చే డబ్బు ఏ అకౌంట్లో జమ కావాలో ఆ ఖాతా వివరాలు తప్పనిసరి చేశారు. కొన్ని నియమాలు మారాయి. మెచ్యూరిటీ తీరకముందే విత్డ్రా చేసుకుంటే కనీసం 3 ఏళ్లు ఆగాలి. ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో 25% మాత్రమే తిరిగి ఇస్తారు. దీంతోపాటు టెన్యూర్ మొత్తంలో 3 సార్లు మాత్రమే తీసుకోవడానికి వీలుంటుంది. అలాగే దరఖాస్తు చేసుకున్న 2 రోజుల తర్వాత ఆ అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి. తొలుత దీనికి 4 రోజులు సమయం పట్టేది. యూపీఐ ద్వారా కూడా పేమెంట్ చేసేలా మార్పులు తీసుకొచ్చారు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ చూడటానికి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.